గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. ఇందులో మనం తీసుకోవాల్సిన మాట ఏంటంటే, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. నువ్వు భయపడద్దు. భయపడ్డావా, వారి ముందు ఇంకా నేను వణికిపోయేలా చేస్తా. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు ఇర్మియా గారికి. తెలుగులో అనదర్ వెర్షన్ ఇది ఉంటుంది, ఒకవేళ భయపడితే వారి ఎదుట నిన్ను ఎక్కువ భయానికి గురి చేస్తా. నువ్వు భయపడ్డావా, ఇంకా ఎక్కువ భయానికి గురి అయ్యేలాగా నేను చేస్తాను. కాబట్టి ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఇదొక నీకు మేల్కొల్పు మాటగా నేను చెప్తున్నాను. వారు నేను భయపడతారు. నేను చెప్పిన మాటలు ముందే విని నువ్వు మేల్కొని భయపడద్దు. నువ్వు కనుక నా మాటని కాదని భయపడ్డావు అంటే నీకు వార్నింగ్ ఏంటంటే, ఇంకా ఎక్కువ భయానికి గురి చేసే దీనమైన స్థితికి నేను దిగజార్చుతాను, జాగ్రత్త అని దేవుడు ఇర్మియా భక్తునికి వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్ ఇర్మియా గారికి మాత్రమే కాదు, మనము కూడా పర్సనల్గా తీసుకోవాలి. కొన్నిసార్లు ప్రతిదానికి భయమే. కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి నీళ్ళంటే భయం, మరి కొంతమందికి ఎక్కడో ఏదో చూస్తారు. ఎవరన్నా మరణించారంటే ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్తే భయం. సమాధికి కూడా గౌరవప్రదంగా సమాధికి కూడా వెళ్ళరు. ఎవరన్నా చనిపోయారనే వార్త తెలిస్తే భయం. ఎవరికో ఏదో అయిందంటే అది నాకైపోద్దనే భయం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడ్డావా, భయపడి వణికిపోయేలా నేను చేస్తా. నువ్వు భయపడద్దు. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు పిరిగితనం గల ఆత్మని ఇవ్వలేదు, ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాను అంటున్నాడు దేవుడు. పిరిగితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు. కాబట్టి ఆయన మనకు పిరిగితనం గల ఆత్మను ఇవ్వనప్పుడు మనకి పిరిగితనం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల మాటల నుండి వస్తుంది. భయపడిపోయే వారితో ఉంటే మనకి కూడా భయం వస్తుంది. యెషయా భక్తుడు ఒక మాట అంటారు, చూడండి ఎంత చక్కటి మాట. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు కాదు అనుకొనకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. ఈ ప్రజలు ఏదైతే బందుకట్టు అంటారో అది బందుకట్టు కాదు అన్నాడు. బందుకట్టు అంటే దానికి వెర్షన్ ఏంటంటే కుట్ర, జాగ్రత్త, నీ మీద ప్రజలు కుట్ర చేశారు, నీకు ఫలానా జరగబోతుంది, నీకు ఫలానా స్కెచ్ చేశారు, కాబట్టి నీకెంతో హాని కలగబోతుంది అని ప్రజలు నీకు చెప్తారు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీ మీద ప్రజలు కుట్ర చేశారని, లేక నీ మీద ఏదో నీకు హాని చేయడానికి ప్లాన్ చేశారని కొంతమంది ప్రజలు వచ్చి నీకు చెప్తారు. నువ్వేం చేయాలి తెలుసా? చేసుకొని. మనం భయపడిపోతామనే వాళ్ళు మనల్ని ఇంకా భయపడడానికి ట్రై చేస్తారు. కాబట్టి కుట్ర, నీ మీద ఏదో హాని ప్లాన్ చేశారు అన్నప్పుడు లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. ఏం చేసుకుంటారో చేసుకొని. మనకు ధైర్యం ఏంటంటే, నా ప్రభువు నన్ను భయపడద్దు అన్నాడు. నేను భయపడితే ఇంకా భయపెట్టే పరిస్థితి దిగజారిపోతానని చెప్పాడు, కనుక నేను భయపడను. తర్వాత వచ్చిన ఉంటుంది యెషయా 8:13, సైన్యముల అధిపతికి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఒకవేళ భయం ఉంటే దైవ భయం తప్ప ఏ భయం ఉండకూడదు. ఆయన కోసమే దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. కాబట్టి మనం దేనికన్నా భయపడ్డామంటే దైవ భయం, దేవునికే తప్ప ఎవరికి భయపడకూడదు. భయపెట్టే వాళ్ళు ఉంటారు. నీ మీద కుట్ర జరుగుతుంది, నీకు హాని జరుగుతుంది, నీ కీడు జరగబోతుందని చెప్పేవాళ్ళు ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నెహెమియాని భయపెట్టడానికి శత్రువుల దగ్గర నుండి లంచాలు తీసుకున్న తన ప్రజలే తను భయపెట్టడానికి ట్రై చేశారు. కానీ నెహెమియా ఏమన్నాడంటే, నాలాంటి వాడు పారిపోతాడానికి క్వశ్చనే లేదు, ఎక్కడికి వెళ్ళి దాక్కొని ఇక్కడే ఉంటాను, ఏమవుతుందో చూద్దాం అంటాడు. నెహెమియా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా?
నెహెమ్యాతో దేవుడు యెరూషలేము చుట్టూ గోడ కట్టేస్తే దాన్ని ఆప్ చేయడానికి ఎంతోమంది ప్రయత్నించి చివరికి తన సొంత వారికి ఆ లంచాలు ఇచ్చి భయపడ్డానికి చూశారు. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడునైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకే గర్భాలయమును ప్రవేశించవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. నిలబడ్డాడు. ఎవడు ఆయన టచ్ చేయలేదు. తర్వాత రియలైజ్ అయ్యాడు, అతన్ని భయపెట్టడానికి తన వారికే లంచాలు ఇచ్చారు శత్రువులు తెలుసుకున్నాడు. అందుకు నెక్స్ట్ 13వ వచనం ఉంటుంది. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదుననుకుని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడ్డ వార్త పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చి ఉండిరి. చూశారండి, నన్ను భయపెట్టించి దేవునికి విరోధంగా నేను పారిపోయేలా చేసి, పిరికివానిగా చేసి, దాక్కునేవానిగా చేసి, నేను పాపం చేసేవాడిగా, నేను పాపం చేసినట్టు నన్ను వాళ్ళు ఫోర్స్ చేశారు. కానీ భయపడకుండా నేను నిలబడ్డా. నెహెమ్యా అలా నిలబడ్డాడు కనుకనే నెహెమ్యా ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేశాడు. ఈరోజు సహోదరుడా, ఎవరన్నా భయపడుతున్నారా? లేక నువ్వే భయపడిపోతున్నావా? దేవుడు ఇస్తున్న మేల్కొల్పు, హెచ్చరిక ఏంటో తెలుసా? భయపడద్దు, నేను నీకున్నా. హెచ్చరిక ఏంటో తెలుసా? నువ్వు భయపడ్డావా, ఇంకా గడగడ వణికిపోయేలా చేస్తాను నేను. నా నామమును ధైర్యంగా నిలబడు, అప్పుడు నేను నీ పక్షం గుండి కార్యం చేస్తానంటున్నాడు. కాబట్టి భయపడదామా, దేవుని కొరకు నిలబడదామా? దేవుడి వాగ్దానాన్ని గట్టిగా తీసుకుందాం, గట్టిగా చేపడదాం. దేనికి భయపడను, నా యేసయ్య మీద ఆనుకుంటానని ధైర్యంగా ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. భయపెట్టేవారు మాటలకి ఏమాత్రము చెవియొగ్గుగా, ఏమాత్రము లెక్క చేయకుండా దేవుడు చూసుకుంటాడులే బ్రదర్ అని చెప్పేసి వదిలేసేయండి. ఏ భయము, ఏ బెంగ ఉన్నా ప్రార్థనలోనే ఉండాలి తప్ప ఎవ్వరికీ కూడా నీ భయాన్ని వ్యక్తపరచొద్దు. దైవ భయము మాత్రమే మనలో ఉండాలి. దైవ భయముతో నీ లోక భయాల్ని జయిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్. మహిమగల తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యం బట్టి వందనాలు. నీ భయముతో మేము నింపబడి ఈ లోక భయాలు దేనికి కూడా లొంగకుండా ఉండే విశ్వాస పరిశుద్ధ రక్షణ జీవితంతో అయా నీకు ప్రీతికరమైన మార్గంలో కొనసాగే జీవితం మా చివరి శ్వాస వరకు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి యేసుక్రీస్తునందలి ధైర్యముతో, దైవ భక్తితో, దైవ భయముతో మనలను పరిశుద్ధాత్ముడు నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.